వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రధాన దినపత్రికలు అన్నింటిలో కూడా ఇవాళ ప్రధానంగా సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, మరోవైపు అతిపెద్ద చర్చను రాజేస్తోంది కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసి దిగువకి సముద్రంలోకి వృధాగా వెళ్తున్నటువంటి నీటిని ఖచ్చితంగా ఒడిసిపట్టుకోవాలి, అట్లాగే దాన్ని నిల్వ చేసి బరాజులు నింపాలి అని కూడా స్పష్టంగా డిమాండ్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఇవాళ అందరూ వచ్చి రైతులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకుంటే బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి కాళేశ్వరం గురించి మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసి మళ్ళీ బట్టగాల్చి మీదేసే కార్యక్రమం చేయబోతున్నట్టుగా స్పష్టంగా నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఇంటే అర్థమవుతుంది. నిన్న పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు ఆయన కాళేశ్వరం సంబంధించి. సరే, ఆయన ఏమైనా కొత్త పాయింట్ చెప్పిండా, లాజిక్ పాయింట్ ఏమైనా తీసిండా అంటే ఏం లేదు. గతంలో చెప్పినటువంటి ముచ్చట మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినటువంటి నేపథ్యంలో దాని మీదనే మళ్ళీ ఆయన సేమ్ స్టోరీ వల్లేసినటువంటి పరిస్థితి. అయితే కొంత డిఫరెంట్గా కొన్ని చలోక్తులు ఇసిరిండు. అంటే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇదే వస్తుంది కానీ అది వస్తుందా, మనం నీళ్లు ఒడిసి పట్టుకోవాలంటే మనం నీళ్లు వదిలినప్పుడే ట్యాపుల్లో నల్లాల్లో నీళ్ళు వచ్చినప్పుడు వాటిని చెంబుల్లో బకెట్లో పట్టి పెట్టుకుంటాం. అట్లనే ఇది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది. ఇట్లా ఏది పడితే అది అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి స్పీచ్ విన్నట్టు కనుక వింటే నిజంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే కనుక నిజంగా సాటి చదువుకున్నటువంటి వాళ్ళు ఇరిగేషన్ మీద ఏమాత్రం కొంత ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత అవగాహన రాహిత్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో అని అనిపించక మానదు. ఇవాళ ఆయన మాట్లాడతాడు కాళేశ్వరం సంబంధించి అసలు నీళ్ళే లేవు, వరదే లేదు, ఏడుకెళ్ళి ఏడెత్తు పోసుకోవాలి అని చెప్తున్నాను. ఇవాళ భారీ స్థాయిలో నీళ్లు ఇప్పటికి కూడా స్టిల్ 95,000 నుంచి 1,00,000 క్యూసెక్కులు నీళ్లు అక్కడ వెళ్ళిపోతా ఉన్నాయి. మరోవైపు ఆ మోటార్లకు సంబంధించి ఇప్పటికే అవసరానికి తగ్గట్టు అంటే మోటార్లు ఆన్ చేసేంత కెపాసిటీ ఉన్నటువంటి నీళ్ళు లెవెలే వాటర్ లెవెల్ ఇప్పుడు అక్కడ ఉంది, కానీ మోటార్లు ఆన్ చేస్తలేరు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది, ప్రజాధనం దుర్వినియోగం చేశారు అని చెప్పే ప్రయత్నం ఇప్పటికి కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఆయన ఏమంటాడు, కేసీఆర్ గారు చేసినంత మాత్రాన రైతులు గోసపడకూడదు, మేము ఖచ్చితంగా దాన్ని వాడే ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా ఇవాళ ఆ రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ వచ్చింది, ఏదో డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుంది. ఇవాళ హరీష్ రావు గారు ఇప్పుడు స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చిండ్రు, మీరు తుమ్మిడేటికి సంబంధించి 8 ఏళ్లలో మీరేం చేశారు అని. మరి వాస్తవానికి ఇవాళ కాళేశ్వరంలో ఏం జరిగింది, గతంలో ఎక్కడెక్కడ అనుమతులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుమతులు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, ఏం జరిగింది, మేడిగట్లో ఏం జరిగింది, సుందిలలో ఏం జరిగింది, అన్నారంలో ఏం జరిగింది అని స్పష్టమైనటువంటి డాక్యుమెంట్లతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు కూడా ఇచ్చారు. ఈయన ఎట్లయితే డాక్యుమెంట్ ప్రజెంటేషన్ ఇచ్చినంతా కూడా మొత్తం ప్రజలకి తప్పుదో పట్టించే కార్యక్రమం చేసి ఇప్పుడు అసలైనటువంటి వాస్తవాలను హరీష్ రావు గారు బయట పెట్టారు. అయితే నేను ఏమంటుండే రేవంత్ రెడ్డి గారు, సపరేట్ సెషన్స్ పెడతాం, అసెంబ్లీ సెషన్ పెడతాం. ఏదైతే కేటీఆర్ గారు మొన్న రీసెంట్గా ఒక సవాల్ ఇచ్చిరిండు, కేసీఆర్ గారికి అవసరం అనుకుంటే అప్పచెప్పు, ఖచ్చితంగా మేము నీళ్ళు ఇచ్చి చూపిస్తామన్నారు. ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు చూడండి. నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయాన్ని బాగా చేసే వాళ్ళకు ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేకపోతే ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. చూసారు కదా కేటీఆర్ గారు ఏమన్నారు. సో ఈ సవాల్కి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు 3 ఏళ్ళు ఇచ్చేస్తాం, మీకు అవసరం అనుకుంటే అసెంబ్లీ సెషన్ పెడతాం, అవసరం అనుకుంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని అసెంబ్లీ సెషన్కి పిలిపిస్తాం, స్పీకర్ గారితో ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకుంటాం, మరి అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని కన్విన్స్ చేసిన తర్వాత మీకే 3 ఏళ్ళు అప్పచెప్తాం, మీరు నీళ్ళు చూపించండి అని ఆయన కేటీఆర్ గారు చెప్పారు స్పష్టంగా. 3 ఏళ్ళు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, నిజంగా ఆయన చెప్పినట్టుగా మీరు కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇస్తే ఖచ్చితంగా నీళ్ళు చూపిస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు గత 10 ఏళ్ళుగా కాళేశ్వరం సస్యశ్యామలంగా వాటర్లు పంప్ చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇవాళ లేని కుట్రను ఇవాళ తెర మీద తీసుకొచ్చి అక్కడ ఏదీ లేనట్టు దాన్ని ఉన్నట్టుగా మీరు చూపించి మొత్తం ప్రాజెక్టే పనికి రాకుండా పోయిందని చెప్పే ప్రయత్నం ఇవాళ ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టుగా క్రిమినల్ నెగ్లిజెన్సీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గోదావరిలో నీళ్లు ఉన్నా కూడా ఎత్తిపోయకపోవటం అనేది నిజంగా క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది.
ఒకసారి రేవంత్ రెడ్డి గారు చూడండి ఏం మాట్లాడతారు. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎక్కడికెళ్ళి వచ్చే? వరద వస్తే ఒడిచి పట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది? ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము, వరద, తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్ గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నిజంగా అవగాహన ఉందా అని అనిపిస్తాయి ఆయన మాటలు విన్న తర్వాత. కాళేశ్వరం సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క మూల సిద్ధాంతం ఎవరు అడిగిర్రు? పంపులు ఆన్ చేయమని అడుగుతారు. ఇవాళ మూల సిద్ధాంతం అందరికీ తెలుసు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆడే అయిపోయి అర్థం. మీరేమో దాన్ని మళ్ళీ ఎత్తిపోసుకోవాలి, నీళ్ళు వచ్చినట్టు నల్లాల నీళ్ళు వచ్చినట్టు పట్టి పెట్టుకోవాలి, కరువు ఉన్నప్పుడు వాడుకోవాలి. కరువు ఉన్నప్పుడు వాడుకోవాలని వాళ్ళ ఎల్నినోకి సంబంధించినటువంటి హెచ్చరికలు ఇప్పటిదాకా జూలై వచ్చింది, ఇప్పటిదాకా వర్షం పూర్తిగా ఒక్క వర్షం కూడా గట్టిగా పడనటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ఈ వర్షానికి కూడా చాలా క్లియర్ రీజన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు మహారాష్ట్ర, పూణే అటువైపు విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి, ఊళ్ళ మునిగిపోతా ఉన్నాయి. నిన్న కేరళలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. మరి తెలంగాణలో ఏం పాపం చేసింది? తెలంగాణ ఎందుకు వర్షాలు పడతలేదంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరితహారం చెప్పున పెద్ద ఎత్తున చెట్లు నాటిండు ఆయన, విపరీతమైనటువంటి గ్రీనరీని చేసిండు, హరిత వనం చేసిండు తెలంగాణ. ఇవాళ మీరేం చేశారు? గడిచినటువంటి 2.5 సంవత్సరాలలో ఇవాళ మీరు కనీసం ఆ వేసినటువంటి చెట్లనన్నా కనీసం పెంచి పోషించిండ్రా లేదో తెలియదు, కానీ ఇప్పటికైతే మీరు నాటినటువంటి మొక్కలే లేవు. గతంలో నాటినటువంటి మొక్కల సంరక్షణ కూడా పోయింది. మీరు దాన్ని కూడా ఒక స్కామ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఇవాళ ఏమైంది? గ్రీనరీ తగ్గిపోయింది, కాంక్రీట్ జంగల్లాగా మారిపోయింది. ఇవాళ వర్షాలు పడనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రైతులు ఎప్పుడు చుక్క నీరు వర్షం వస్తుందా అని ఆకాశం వైపు చూసే పరిస్థితి, విత్తనాలు వేసే పరిస్థితి లేదు. మరి మీరేమంటున్నారు? అసలు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ సూత్రం అంత ఈజీగా నల్లల నీళ్ళు వస్తే ఇంట్లో బిందెలు చొమ్ముల్లో పట్టుకుంటామని చెప్తున్నారు కదా. మరి వాస్తవానికి అసలు కాళేశ్వరం ప్రాణహిత దగ్గర నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అవగాహన మీకు లేదా? మీకు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, మీకు ఇంజనీర్ల వ్యవస్థ ఉంటుంది కదా, ఐఏఎస్ అధికారులు ఉంటారు కదా మీ కింద, వాళ్ళన్నా కనీసం వాళ్ళతో మీకు తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అడవుల్లో పడినటువంటి వర్షం అంతా చేరి ప్రాణహితకి ఇప్పుడు 1,00,000 క్యూసిక్లు నీళ్లు పోతున్నాయి. మీరు వేలల్లో క్యూసిక్లు నీళ్లు కిందికి పోతేనే మోటార్లు ఆన్ చేయాలని ఎక్కడ రూల్ లేదు, అటువంటి రాజ్యాంగం ఎక్కడ రాసుకోవాలా, అటువంటి ప్రియాంబుల్ ఎక్కడ లేదు. మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాటర్ పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ప్రభుత్వం మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరే భాగస్వామి కాబట్టి. ఇప్పుడు ఏమంటాడు? వర్షాలే లేవు, వరదలే, నీళ్ళు ఎక్కడికి వెళ్ళాడు. మరి వరద లేనప్పుడు ప్రాణహిత అక్కడ నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇవాళ ఆ ప్రాణహిత దగ్గరికి, ఆ యొక్క సంగమం దగ్గరికి నీళ్ళు ఎట్లా వచ్చి చేరుతున్నాయి? అది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను నిన్న కూడా విజువల్స్ చూపించిన, ప్రాణహిత దగ్గర నీళ్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి విజువల్స్, మీకు కనపడకపోవచ్చు, ఆడ ఉన్నాయి. మీరు మీ యొక్క అధికారులను అడగండి, ఎన్ని క్యూసిక్ నీళ్ళు వస్తున్నాయి, ప్రజెంట్ ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఏడికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అడగండి. మీ దగ్గర మనకు వర్షాలు రాకపోవచ్చు తెలంగాణలో, పైన పడినటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడినటువంటి వర్షాలకి నీళ్లు చేరుతున్నాయి ఆడికి. మరి దాన్ని మీరు ఒడిసిపట్టుకోలేకపోతే ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలా? వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎక్కడికెళ్ళి వచ్చే? ఇది ఆయన మాట తీరు. అంటే ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుంది చూడండి. కనీసం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇవాళ గోదావరిలో నీళ్లు ఉన్నా కూడా ఎత్తిపోయట్లేదు అంటే ఖచ్చితంగా క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. ఇవాళ హరీష్ రావు గారు అంటున్నారు, మిమ్మల్ని ఉరిదీసినా తప్పలేదు అంటున్నారు. సార్ హరీష్ రావు గారు ఏమంటారు వినండి. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట, మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చి ఉంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు.
తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ నీళ్ల మంత్రికి ఆనాడు సోయి లేదు. సోయి ఉండుంటే, తెలంగాణ సోయి ఉండుంటే, తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే అనుమతులు వచ్చేది. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఈజీగా అనుమతులు తేవచ్చు. వై యు ఆర్ ఫెయిల్? రాని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. మరి అనుమతులు వచ్చి ఉంటే ఎందుకు గట్లే 8 ఏళ్ళు తమ్మిడిహట్టి? ఎందుకు ఒక 30 మట్టి కూడా తీయలేదు అక్కడ? నేను స్ట్రైట్ ఇప్పటికి కూడా స్టిల్ ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అపాయింట్మెంట్ లేదు. గతంలో 8 ఏళ్ళు తమ్మిడిహట్టి కట్టింది లేదు, తట్టడి మట్టి తీసింది లేదు. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిబేట్. హరీష్ రావు గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసింది ఏంది ఇరిగేషన్లో? ఇవాళ మీరు ఇప్పుడు చేస్తుంది ఈ 2.5 సంవత్సరాలు చెప్పండి పోని. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో గడిచినటువంటి కాలంలో 30 నెలల్లో ఇరిగేషన్కి సంబంధించి మీరు ఏం చేసిర్రు? మేడిగడ్డ మీద ఏమన్నా మీరు చేసిర్రా? మీరు బస్సులు వేసుకొని తిరిగిరని ఆనాడు కేసీఆర్ గారు తీసుకెళ్లి రైతులను చూపించిండు, ఒక పెద్ద ఎత్తున చూపించారని చెప్పారు కదా. సరే మీరు కూడా బస్సులు వేసుకోపోయి చూపించారు కదా, ఆడ కుంగినటువంటి ఆ రెండు పిల్లర్లనే పెద్ద ఎత్తున తీసుకుపోయారు అందరినీ. మరి మీరేం చేసిండ్రు గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో? ఇప్పుడు దాకా ఏం చేసిండ్రు? దానికి సమాధానం ఉండదు. ఇవాళ ఇప్పటికీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా మీరు తెచ్చుకోలేకపోతున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినానికి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరకముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. మెట్రోకి సంబంధించి కూడా మీరు కిషన్ రెడ్డిని బ్లేమ్ చేస్తారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన. మరి ఆయన మీటింగ్ అరేంజ్ చేసిండ్రు, సరే దాన్ని కూడా మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవడానికి మళ్ళీ కిషన్ రెడ్డి గారికే లేఖ రాస్తారు మీరు. అంటే మీ చేతగాంతనాన్ని ఇవాళ బీఆర్ఎస్ మీద, ప్రతిపక్ష పార్టీల మీద, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద రుద్దుతా అంటే ఎట్లా కుదురుతుంది? నిజంగా మీరు 8 ఏళ్ళు తమ్మిడేటిని ఏం చేయనటువంటి మీరు ఇవాళ 10 ఏళ్లలో కాళేశ్వరాన్ని అద్భుతంగా తెలంగాణకు వరప్రదాయినిగా తీర్చి ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఘనత నిజంగా కేసీఆర్ గారిది. వాస్తవం కాదా? కళ్ళ ముందు కనిపిస్తలేదా? ఇలా కళ్ళ ముందు కనిపించడం పక్కన పెట్టండి, రైతుల కాడికి పోతే చెప్తున్నారు ఇలా మాకు ఆనాడు నీళ్ళు వచ్చేవి ఇప్పుడు వస్తలేవు అని చెప్తున్నారు కదా. ఇది సరిపోదా? రైతుల మాట సరిపోదా? వాళ్ళు కదా సాక్ష్యం, రైతులు కదా ప్రత్యక్ష సాక్షులు. ప్రతి ప్రభుత్వానికి రైతులే ప్రత్యక్ష సాక్షులు కదా. ఆనాటి ప్రభుత్వం చూశారు, ఈనాటి ప్రభుత్వం కూడా చూస్తున్నారు కదా మీరు ఏ విధంగా గోసలు పెడుతున్నారు రైతుల్ని. ఇలా రైతుల పట్ల కక్ష తీర్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు అని అనిపిస్తోంది. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మేడిగడ్డ అంటే మీరు ఏదో కుంటి సాగు చెప్తారు, వాస్తవానికి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారు. నిజంగా ఏదో ఉళ్ళకుళ్ళ కొట్టుకుపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అన్ని డ్రామాలు, అబద్ధం మాటలే కదా. ఏమన్నా ఒకటేనా పనికొచ్చాయి? రైతులకు పనికొచ్చేవో, ప్రజలకు పనికొచ్చేవో మీరేం చేసిర్రు? ఇలా దేవాదాలు దాన్ చేయండి. ఇప్పటికి కూడా ఈరోజు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజ్లో 1,08,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి వరద ప్రవాహం ఉందనేది అక్కడ చెప్తా ఉంది, రికార్డు చెప్తా ఉంది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి ఒక్క రోజులోనే 2,542 క్యూసెక్ నీటిని ఎత్తిపోయొచ్చు వాస్తవానికి.
సాధారణంగా దేవాదాయాల మోటార్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు 75 మీటర్లు అంటే మీరు అంచనా కంటే కూడా, అంటే మోటార్లు ఆన్ చేయాల్సినటువంటి కెపాసిటీ కంటే కూడా 4 మీటర్లు ఎక్కువగానే నీళ్లు ఉన్నాయి అక్కడ. అంత లెవెల్ ఉంది. అయినా కూడా మీరు ఎత్తిపోయట్లేదు అంటే ఏంటి? అంటే దేవాదుల ప్రాజెక్టులో సగంకి పైగా వస్తేనే మోటార్లు ఆన్ చేసే అక్కడ పరిస్థితి ఉంటుంది. కానీ మీ నిర్లక్ష్యం వల్ల ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా దాదాపుగా 80% చెరువులు ఎండిపోతున్నటువంటి పరిస్థితులు వాస్తవం కాదా? ఇవాళ హరీష్ రావు గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు ఆ పాయింట్స్ అన్ని కూడా. మరి మీరు చెప్పాలి కదా సమాధానం. ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదులో ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. ఇవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఆన్లైన్ లో అప్డేట్ అవుతాయి అవి. 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్ దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్ట్ లో 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. ఇదంతా లైవ్. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈ రోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈ రోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తా ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఇది గురుదక్షిణలో భాగంగా కిందికి దిగువకు వదిలి పెడుతున్నాను స్పష్టంగా హరీష్ రావు గారు చెప్తున్నారు. మరి ఎందుకు దేవాదులకు సంబంధించినటువంటి మోటార్లు ఆనైతలేవు? ఒక్కొక్క మోటార్ 2 మోటార్లు ఎందుకు ఆనైతున్నాయి? వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా. మరి అసెంబ్లీకి రండి, చర్చకు పెడదామా? మరి మీ ల్యాబ్సెస్ ఏంటి? ఇలా మీరేమేలుగా పెడుతున్నారో చెప్పాలి కదా ప్రజలకు. అది చెప్పరు. ఎంతసేపుకి మంది మీద ఏడవటం. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద ఏడవటం. వాళ్ళు చేసిన దాంట్లో మీరు కనీసం సగమన్నా చేయండి కదా. మీకు సగం అయిపోయింది కదా, మీకు కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా. ఏం చేశారు ఫస్ట్ హాఫ్లో? వాళ్ళు చేసిన దాంట్లో కనీసం వడ్డించినటువంటి విస్తరలో చక్కగా కలుపుకొని అన్నం తింటాం కూడా వస్తలేదు ఈయనకి, రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళు మొత్తం వడ్డించిపోయారు. మొత్తం అన్నం వడ్డించారు, కూరలు వడ్డించారు, సాంబారు, పప్పు అన్నీ వడ్డించిపోయారు. మటన్ ముక్కలు, బొక్కలు అన్నీ వేసారు. కానీ మీకు తినడానికి చేత అవుతలేదు. ఇదేమో అర్థమవుతలేదు. అన్ని వడ్డించిన విస్తరలో కూడా అల్లున్నోట్లో శని లేక మీరు తినలేకపోతున్నారు. అంటే ఇది ఎవరు ఫెయిల్యూరు? ఎవరికి చుట్టాలనుకుంటారు మీ ఫెయిల్యూర్నెస్ని? మీ యొక్క ఫెయిల్యూర్ని పక్క రోడ్డు మీద రుద్దాలంటే ఎక్కడైతుంది రేవంత్ రెడ్డి గారు? సారీ, ఇవన్నీ ఇట్లా ఉంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు చూడండి. లిఫ్ట్ చేయొచ్చు. నేను ఇంజనీర్గా చెప్తున్నాను. మేము నిజానికి అప్పుడు ఓఎస్డీగా ఉన్నాం. ఏది మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు జరిగిన రోజున నేను ఇంకా సీఎం గారి ఆఫీస్లో ఓఎస్డీగా పనిచేస్తున్నాను. ఆ రోజు తెల్లవారి మేము ప్రకటించినాం, మీరు రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి మొదటి రోజే ప్రకటించాం. అక్టోబర్ 20 నాడు పత్రికా ప్రకటన జారీ చేసినాం, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి. ఎందుకంటే మాకు తెలుసు అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి. ఇవాళ అదే సిచ్యువేషన్ ఇవాళ కూడా ఉంది. అదే పరిస్థితిని ఇంజనీర్లు చెప్తున్నారు, సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నారు, గవర్నమెంట్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరి ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మేధావులు చెప్తున్నటువంటి దాన్ని మీరు కాదనలేరు కదా. ఎప్పుడో ఇచ్చినటువంటి ఏదో రిపోర్ట్స్ని పట్టుకొని ఇలా తెలంగాణ రైతాంగాన్ని ముంచుతామంటే మరి ఇట్లా సీనియర్ ఇంజనీర్లు చెప్పినటువంటి మాటని, ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాటలు మీరు పెడచెవిని పెట్టినట్టే కదా. మరి కానీ ఇప్పటికన్నా ఆలోచన చేయాలి కదా. ఇంత రాజకీయ దుమారం చేస్తే అవుతుంటే ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కూడా మీరు దాన్ని అటువైపు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ప్రజలు గమనిస్తున్నారు కదా. మీరు ఎంతకాలం ఇట్లా అబద్ధాలు చెప్పి
పూట గడుపుకుంటారు. ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఓటేసి గెలిపించినటువంటి ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు, నిలువునా ముంచుతున్నారు అనేది అర్థమైతలేదా మీకు కనీసం? ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక వైపు డ్రామా నడుస్తుంటే ఈయన ఫుట్బాల్ మ్యాచ్ చూడాలా. మెయిన్ రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ మ్యాచ్ చూడాలా. రాత్రిపూట పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి ఎంత హంగామా, ఎంత డ్రామా అవసరమా? చిన్న చిన్న పిల్లలు అక్కడ మొత్తము ఆడ శిల్పకళా వేదికలో గత రాత్రి నిద్రపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఫుట్బాల్ మ్యాచ్ ఈయన పిల్లలతో కలిసి చూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈయనకి ఫుట్బాల్ ఇంట్రెస్ట్, పిల్లలు పడుకుర్రు అక్కడ. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు చేసేది ఎంత, వాళ్ళ పిల్లలు అందరూ నిద్రపోతున్నారు. వాళ్ళని తీసుకుపోయి నువ్వు ఏం చేసేది ఉంది అక్కడ? నీకంత ఇంట్రెస్ట్ ఫుట్బాల్ మీద ఉంటే మీరు ఫుట్బాల్ ఆడండి. మీరు చూడండి ఫుట్బాల్ ఇంట్లో కూర్చొని. ఈ పిఆర్ స్టంట్లకి ఏం తక్కువ లేదు. దానికి మళ్ళీ ఎలివేషన్ షాట్స్, కటింగ్లు, పిఆర్ స్టంట్స్. అబ్బబ్బబ్బబ్బా. చీర్స్ తెలంగాణ చీర్స్ ఫుట్బాల్ అట. ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగితే తెలంగాణలో ప్రజాధనాన్ని వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇదంతా ప్రజాధనం కాదా? శిల్పకళా వేదికలో ఈ అరేంజ్మెంట్స్, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి, అసలు స్కూల్ పిల్లలు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పడతారు, ఫుట్బాల్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఇవాళ రేపు నాకైతే తెలియదు. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, మెస్సీని తీసుకురావచ్చు. మీరు మెస్సీని తీసుకొచ్చి, లేదంటే మీరేదో పెద్ద వరల్డ్ ఛాంపియన్, ఫుట్బాల్ ఛాంపియన్ మీరే అయినట్టు, మెస్సీ తర్వాత మొత్తం ప్రపంచంలో ఫుట్బాల్ ఆడేది మీరే అయినట్టు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పిల్లలతోటి మీరు కూర్చొని మ్యాచ్ చూడటం వల్ల ఏం మీకు సరదా? అర్ధరాత్రి పూట అంత టైంలో, ఆ టైంలో పిల్లల్ని తీసుకొచ్చుకొని వాళ్ళందరూ గెంతులు వేస్తుంటే మీ ఆ ఆనందం ఏందో నాకైతే అర్థం కావట్లా. మీరు నిజంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఈ పిఆర్ స్టంట్స్ అంతా ఎందుకు? చూడండి, అవసరమా? పోనీ వరల్డ్ కప్ ఫుట్బాల్ అంటారు కదా, ఫుట్బాల్ లాగా చూద్దాం. మన ఇండియాకి అసలు ఇండియన్స్ ఫుట్బాల్లో అసలు లేనే లేరు, ఫుట్బాల్ ఆడరు. మన ఇండియాకి అసలు టీమే లేదు ఫుట్బాల్కి సంబంధించి. ప్రపంచ దేశాలు ఆడుతుంటే మనం చూడాలి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. కానీ ఇవాళ మీకు నిజంగా కనుక స్పోర్ట్స్ మీద చిత్తశుద్ధి ఉంటే, గతంలో క్రీడా ప్రాంగణాలు ప్రతి ఊరూరా కట్టించిండు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు కట్టించిండు. మరి వాటిని డెవలప్ చేయి. ఇవాళ క్రీడా ప్రాంగణాల్లో ఆనాడు కట్టినటువంటి క్రీడా ప్రాంగణాలు ఎంత సమ్మడంగా ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి. నేను మొన్న లాస్ట్ టైం కూడా ఖమ్మం పోతా ఉంటే ఒక సైడు రోడ్డు పక్కన ఏదో టిఫిన్కో దేనికో ఆపితే ఆ క్రీడా ప్రాంగణం ఉంది. ఆ క్రీడా ప్రాంగణం పక్కనే రైతుకు సంబంధించినటువంటి కూడా గోడౌన్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ క్రీడా ప్రాంగణం అడిగేటోడు లేడు, తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఆడ పెట్టినటువంటి ఎక్విప్మెంట్ అంతా తుప్పు పట్టింది. క్రీడా ప్రాంగణం అంటే బోర్డు కూడా తుప్పు పట్టిపోయింది. ఎప్పుడో 80ల కాలం నాటిదో 70ల కాలం నాటిదో పురావస్తు శాఖ పెట్టినట్టుగా అయిపోయింది. అది నిర్లక్ష్యం నిలువెత్తున కనిపిస్తోంది. మీరు అటువంటి దాన్ని డెవలప్ చేయండి. స్కూల్స్లో మోటివేట్ చేయండి పిల్లలకి ఏ విధంగా స్పోర్ట్స్లో రావాలా. స్పోర్ట్స్కి అసలు మీరు ఇలా పిల్లల మీద అంత ప్రేమ, అంత స్పోర్ట్స్ మీద చూపిస్తారు కదా. 27,000 స్కూళ్ళు మీరు మూస్తున్నారు, మీకు తెలుస్తుందా అది? ఆ 27,000 స్కూళ్ళు మూసే బదులు ఆ స్కూళ్ళలో కరికులంతో పాటు, అంటే టీచింగ్ వాళ్ళ సబ్జెక్ట్స్తో పాటుగా మీరు పెట్టండి. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేయండి. ఎంతమంది పీఈటీలు పనిచేస్తారు అసలు? ఒకసారి మీరు ఎప్పుడైనా మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ, మీరు ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా విద్యాశాఖ మీద? అసలు ఎంతమంది పీటీలు ఉన్నారు? ఏ స్పోర్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఆడుతున్నారు? మన పిల్లలు స్పోర్ట్స్లో ఎంతమంది రాణిస్తున్నారు? ఏ స్పోర్ట్స్ వాళ్ళతో ఆడించాలి? స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మన స్కూల్స్లో ఎంత మేరకు ఉంది? ఇవన్నీ ఏమన్నా బట్టినాయా మీకు ఈ రోజన్నా? మీరు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు తీసుకొచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలా, నాలెడ్జ్ హబ్బులు పెట్టుకోవాలా? అంటే పెట్టుబడుల రూపంలో ఆలోచన చేయటం, మీరు ఒక పిఆర్ స్టంట్లు చేయటం తప్ప పిల్లలు నిజంగా, తెలంగాణ పిల్లలు నిజంగా ఇవాళ స్పోర్ట్స్లో రాణించాలి అని మీరు ఏదన్నా ఒక్కటి చేసింది మచ్చుక్కి లేదు. అన్ని పిఆర్ స్టంట్లే. ఆ ఎల్బీ స్టేడియంలో పోయి ఒక పిఆర్ స్టంట్ చేయాలా, శిల్పకళా వేదికలో ఇదొక పిఆర్ స్టంట్ చేయాలా, మెస్సీని తీసుకొచ్చి ఉప్పల్లో అది కూడా పిఆర్ స్టంటే. ఆయన ఏం మ్యాచ్ ఆడింది లేదు, ఏం లేదు. ఆయనకి ఇన్సూరెన్స్ ఉందట కాలు మీద, అందుకని ఆయన ఆడింది లేదు. ఈయననే బాల్ దన్నుకున్నాడు ఆయనతోటి, అంతకుమించి ఏం లేదు చేసింది. దానికి కోట్లు తగలబెట్టిరు మళ్ళీ. ఇటువంటి పిఆర్ స్టంట్లు చేయటం తప్ప నిజంగా తెలంగాణ పిల్లలకు శాశ్వతంగా పనికొచ్చే లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఈయన గొప్పగా చెప్పారు కదా, మీరు కట్టిన సచివాలయంలో మేము ఉన్నాం, మీరు కట్టిన అంబేద్కర్ భవన్లో మేము ఇవాళ రివ్యూ చేస్తున్నాం, మేము ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మీరు కట్టినవన్నీ మేము చేస్తున్నాం, ఒక కాళేశ్వరం తప్ప అంటారు కదా. మరి ఆనాడు క్రీడా ప్రాంగణాలు క్రియేట్ చేసిరు కదా, ఎట్లయితే శ్మశాన వాటికలు క్రియేట్ చేసిరు ఊరూరు, అట్లా క్రీడా ప్రాంగణాలు కూడా క్రియేట్ చేసిరు. ఆ క్రీడా ప్రాంగణాలు ఎంత మేర ఉపయోగాలు ఉన్నాయి మీరు ఒకసారి మీ కలెక్టర్లు అడిగి రిపోర్ట్ తెప్పించుకొని రివ్యూ చేసి దాన్ని ఆపరేట్ చేయండి చూద్దాం. అవి చేయరు, అవి డబ్బులతో పనికొచ్చేవి కాదు కదా. అంటే డబ్బులు ఎక్కడ వస్తాయో దాని మీద చేయాలా, డబ్బులు రాని వాటితో ఎందుకు చేయాల్సినటువంటి అవసరం లేదు కదా.
ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. సో మీరు కూడా నిజంగా ఇలా రేవంత్ రెడ్డి గారు పిఆర్ స్టంట్లు చేస్తూ కావాలనే కాళేశ్వరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ చేయకుండా, నీళ్ళని లిఫ్ట్ చేయకుండా వృధాగా పంపిస్తూ ఇవాళ తెలంగాణ రైతుల యొక్క గోస ఎంత మేరకు పడుతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.